ఎవరు భయం లేకుండా బ్రతుకుతారంటే దేవుని ఆశ్రయించిన వారు నిర్భయముగా జీవించుతారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకొని బ్రతుకుతారో వారు భయం లేకుండా బ్రతకగలరు. హల్లెలూయా. నీ మీద నీవు ఆధారపడి బ్రతుకుతున్నావా? ఖచ్చితంగా నువ్వు భయపడతావు. నీ కుటుంబం మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? ఖచ్చితంగా భయపడతావు. నీ కుల పెద్దల మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? ఖచ్చితంగా భయం నీ హృదయంలో వస్తుంది. నీవు ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడినా భయం నిన్ను వెంటాడుతుంది. కానీ దేవుని మీద ఆధారపడి బ్రతికే వారికి భయం అనేది తెలియదు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి బ్రతికే వారికి భయమే భయపడుతుంది. దేవుని మీద ఆధారపడే వ్యక్తి భయాన్ని ఎదిరించి నిర్భయంగా బ్రతకగలడు. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిర్భ్యంతరంగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదాం. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆస తన ప్రజలతో ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆస తాను జీవించిన జీవితంలో, ఆస తాను రాజుగా పరిపాలిస్తున్న దినాలలో దేవునికి భయపడి దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి బ్రతుకుట వలన ఆస పరిపాలించిన కాలంలో దేశానికి నెమ్మది కలిగి ఉన్నది. హల్లెలూయా. అందుకే దేశ ప్రజలతో ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను. అతడంటే ఎవరు? ఆస అనేటటువంటి రాజు తన ప్రజలకు, తాను పరిపాలిస్తున్న ప్రజలతో ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. హల్లెలూయా. ఎవరిని మనం ఆశ్రయించాము? దేవుని మనము ఆశ్రయించాము. హల్లెలూయా. ఎవరి మీద మనం ఆధారపడి ఉన్నాము? దేవుని మీద మనం ఆధారపడి ఉన్నాం. రాజు అయిన నా మీద మీరు ఆధారపడవద్దు. సైనికుల మీద మీరు ఆధారపడవద్దు. అధికారుల మీద, నాయకుల మీద మీరు ఆధారపడవద్దు. మీరు ఆధారపడాల్సింది, మీరు ఆశ్రయించాల్సింది ఒక్కడే, ఆయనే దేవుడు. హల్లెలూయా. మనము దేవుని మీద ఆశ్రయించి ఉన్నాము. మనం దేవుని మీద ఆనుకొని బ్రతుకుతున్నాం. మనం దేవుని మీద ఆధారపడి ఉన్నాము కనుక ఆయనను మనము ఆశ్రయించినందున, దేవునిని మనము ఆధారపడినందున ఆయన మన దేశమునకు నెమ్మదిని కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన దేశానికి నెమ్మదిని కలగజేసి ఉన్నాడు. ఎటువంటి యుద్ధాలు మన దేశానికి రాకుండా, ఎటువంటి రోగాలు మన దేశానికి రాకుండా, ఎటువంటి కీడు మన దేశానికి రాకుండా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మన దేశానికి రాకుండా ప్రభువు మన దేశానికి నెమ్మది కలగజేసి ఉన్నాడు కనుక దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఈ దేశంలో మనం ఎక్కడైనా నిర్భ్యంతరంగా, అభ్యంతరం లేకుండా, భయం లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరు భయం లేకుండా బ్రతకగలరంటే దేవుని మీద ఆధారపడేవారు మాత్రమే భయం లేకుండా బ్రతకగలరు. హల్లెలూయా. దేవుని మీద ఆనుకున్న వారు మాత్రమే భయం లేకుండా బ్రతకగలరు. దేవునికి ఆనుకొని దేవుని కోసం బ్రతికేవారు, దేవునికి ఇష్టలుగా బ్రతికేవారు
దేవునికి సాక్షిగా బ్రతికేవారు భయాన్ని విడిచి నిర్భయంగా బ్రతకగలరు. హల్లెలూయా. దేశమందు మనం నిర్భ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదు కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా. పట్టణాలను కట్టి ఏం చేశారట? వృద్ధి నొందారు, అనగా అభివృద్ధి చెందారు. ఆసా జీవితంలో ఆసా తాను రాజుగా జీవించిన కాలంలో దేశాన్ని ఏం చేశాడు? అభివృద్ధి చేశాడు. దేవుని మీద ఆధారపడిన నాయకుడు ఉన్న రాష్ట్రము, ఉన్న దేశము ఏమవుతుంది? అభివృద్ధి చెందింది. దేవునికి వ్యతిరేకించే మనిషి ఒక రాష్ట్రానికి నాయకుడు అయితే రాష్ట్రం మొత్తం పాడైపోతుంది, రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది, రాష్ట్ర ప్రజలంతా బీదవారైపోతారు, రాష్ట్ర ప్రజలంతా నష్టంలోనూ, రోగంలోనూ, సమస్యల్లోనూ, అనేకమైనటువంటి కీడులో పడతారు. దేవునికి భయపడే వ్యక్తి ఒక దేశానికి నాయకుడైతే, ఒక రాష్ట్రానికి నాయకుడైతే, ఒక పాలకుడైతే దేశ ప్రజలు నెమ్మదితోనూ, శాంతితోనూ, సమాధానంతోనూ, ఆరోగ్యంతోనూ, నిర్భయంగాను, నిర్భ్యంతరంగాను, సంతోషంగా ప్రజలు బ్రతకగలరు. ఒక నాయకుడు తన ప్రజలకు భయం లేకుండా ఎలా బ్రతికించగలడు అంటే ఆ నాయకుడు దేవుని మీద ఆధారపడేవాడే ఉండాలి. దేవుని మీద ఆధారపడని, దేవునికి వ్యతిరేకించే నాయకుడు దేశానికి నాయకుడైతే, రాష్ట్రానికి నాయకుడైతే ప్రజలు దుఃఖంలోనూ, సమస్యలోనూ, ఇబ్బందులోనూ పడతారు. హల్లెలూయా. కాబట్టి